గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ప్రజా ఆందోళనతో నేపాల్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారితీయడంతో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు వ్యతిరేకిస్తూ నిన్న నేపాల్లో యువత ఆందోళనకు దిగింది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలో కేబినెట్ అత్యవసర భేటీ నిర్వహించింది. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేసింది. ఈ విషయాన్ని నేపాల్ సమాచార శాఖ మంత్రి పృథ్వీ సుభా ప్రకటించారు. జనరేషన్ జెడ్ డిమాండ్ మేరకు సోషల్ మీడియా సైట్స్ ను తిరిగి ప్రారంభించేందుకు సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత ఏజెన్సీలను సంప్రదించినట్టు వెల్లడించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్ తదితర సైట్స్ పనిచేయడం ప్రారంభించాయి. దీంతో ఆందోళనకారులు నిరసన విరమించాలని మంత్రి పృథ్వీ సుభా కోరారు. क्राउडलाई नै कन्ट्रोल गरिरहेको छ क्या अहिले। यहाँ हेर्नुहोस् है, आए यताबाट